సాగ్వా డ్రాయింగ్ చేద్దాం అనుకుంటున్నా స్టార్ట్ చేసి. సో 6:30 టు హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా క్రియేటివ్ గ్యాలరీ. ఇవాళ నేను ఒక సాగ్వా డ్రాయింగ్ చేద్దాం అనుకుంటున్నా స్టార్ట్ చేస్తా. ఇది ఒక క్యాన్వాస్ రోల్. నేను మీకు దీనికన్నా ముందు వీడియోస్లో చూపెట్టిన, మేబీ ఐ డోంట్ రిమెంబర్, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఐఎమ్ యూజింగ్ అ స్కేల్. నేను ఒక 60 సెంటీమీటర్ స్కేల్ యూజ్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి, బ్లాగ్ వీడియోస్ లాగా వస్తాయి. అంటే నేను ఏం చేస్తాను, ఇంకా డ్రాయింగ్ క్లాసెస్ ఎలా నడుస్తాయి, నా డ్రాయింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ ఫెయిలియర్ గురించి కూడా ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నా. బికాస్ నేను ఎంత డ్రాయింగ్ చేస్తానో అన్నీ చాలా ఫెయిల్ అవుతూ ఉంటాయి. సమ్ ఆర్ వెరీ గుడ్, సమ్ ఆర్ వెరీ బ్యాడ్. So I want to share each and everything with you all. So please support me in this journey. So I hope నేను ఏం చేసినా కానీ I want to record myself for few months. So that I can see myself. గురించి నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్లీ నేను ఈ క్యాన్వాస్ రోల్ నుంచి తీసుకొని నేను క్యాన్వాస్ని కట్ చేసుకుంటాను ఫస్ట్. దాని తర్వాత నేను గ్రేడింగ్ చేసుకుంటాను. ఇవాళ అయితే ఇదే ప్లాన్. దాని తర్వాత మనం చూద్దాం. ఇఫ్ యూ వాంట్ ఎనీ టైప్ ఆఫ్ లింక్స్, మీకు దీని గురించి అయినా కానీ లింక్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ దొరికేస్తాయి. ఏ టైప్ ఆఫ్ లింక్స్, నేను ఏమైనా వీడియోస్ చూస్తున్నాయన్నా కానీ విల్ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ ది డిస్క్రిప్షన్. సో ఇప్పటికైతే నేను మార్జిన్స్ కొట్టుకున్నా. ఎడ్జెస్లో నేను ఇలా లైన్స్ డ్రా చేసేసుకున్నా, ఎందుకంటే ఇక్కడ టేప్ పెడతాను కదా, మాస్కింగ్ టేప్ పెడతా. సో అది కూడా నేను చూపెడతా. సో ఐఎమ్ డన్ విత్ మై గ్రిడ్. నేను గ్రిడ్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత నేను దీన్ని నా ఈజీ పైన పేస్ట్ చేసేసుకుంటా. దీనిపైన ఈ బోర్డ్ పైన స్టిక్ చేసేసుకుంటే నేను ఎలా అంటే అలా పెయింటింగ్ వేసేసుకోవచ్చు. ఫస్ట్ నేను కింద ఉన్న మెస్ అంతా క్లీన్ చేసేసుకోను. సో సింప్లీ నేను ఇది తీసుకుంటా. గ్రిడ్ రెడీ ఉంది. ఇప్పుడు నేను డ్రాయింగ్ చేయడం ఉంది. కొత్త స్టూడెంట్ది 4 to 5 ఒక డెమో క్లాస్ ఉంది. దాని తర్వాత 6 o'clock ఒకటి ఉంది. సో 6:30 to కూడా ఒకళ్ళు అనుకున్నాం, కానీ 7 to 8 వాళ్ళకి చెప్తాను అనుకుంటా మేబీ. సో ఇలా మొత్తం షెడ్యూల్ టైం ఉంటుంది సాటర్డే సండేస్ ఎప్పుడు. సో నేను నా టైం ప్రకారం అయితే ఇప్పుడు 4కి క్లాస్ ఉంటుంది. సో దగ్గర ముందే నేను లంచ్ చేసుకోవాలి. ఈ పెయింటింగ్ మేబీ నైట్ వరకు నేను అవుట్లైన్ డ్రాయింగ్ కంప్లీట్ చేసేస్తాను అనుకుంటే. సో ఇట్స్ 7:05 PM. నేను గ్రిడ్డింగ్ అలాగే ఉంది. నా క్లాసెస్ ఇప్పటివరకు అయినాయి. అండ్ సో ఈ పిక్చర్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. చాలా వర్క్స్ ఉన్నాయి సాయిబాబా పిక్చర్ పైన. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, comment, subscribe my channel and